రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న దశలో అనూహ్యంగా బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్లో సైనిక పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఆందోళనకారులు విద్రోహ చర్యలకు పాల్పడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ఆందోళనలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి, తదుపరి భారత్ స్పందన ఏ విధంగా ఉండబోతుందనే దానిపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఇక దీంతో ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల శాఖ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితిలో భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమిత్ షా, నిర్మలా సీతారామన్ తదితర శాఖల అధికారులతో సహా ఎన్ఎస్ఏ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. గత 15 సంవత్సరాలుగా షేక్ హసీనా భారత్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. చాలా సందర్భాలలో భారత వ్యతిరేకులు బంగ్లాదేశ్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. భారత్కు బాహాటంగానే మద్దతు ఇస్తూ వచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలం నుంచే షేక్ హసీనా భారత్తో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. మోడీ ప్రధాని అయ్యాక బంగ్లా బంధం మరింత పటిష్టతరమైంది. అటు చైనా బంగ్లాదేశ్ను ఎంతగా భారత్పై ఉసిగొలిపినా భారత్కే మద్దతిస్తూ వస్తోంది బంగ్లాదేశ్. పెట్టుబడుల విషయంలో బంగ్లాదేశ్కు భారత్ అండగా ఉంటూ వస్తోంది. 2 ఏళ్ల క్రితం మహమ్మారి కరోనా వచ్చి దాదాపు అన్ని దేశాలు అతలాకుతలమైన సందర్భంలోనూ బంగ్లాదేశ్కు భారత్ వ్యాక్సిన్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకుంది. పాకిస్తాన్ శత్రు దేశంగా చూసేదే కానీ బంగ్లాదేశ్ను మాత్రం భారత్ ఎప్పుడూ మిత్ర దేశంగానే భావిస్తూ వస్తోంది. అయితే షేక్ హసీనా ఎప్పుడైతే దేశం విడిచి పారిపోయారో బంగ్లాదేశ్ సైన్యం ఆధీనంలోకి వెళ్లిపోయింది. అంతేకాదు షేక్ హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. ఖలీదా జియా భారత్ కు బద్ధ శత్రువు. ఆమె ప్రధానిగా ఉన్న హయాంలో భారత సరిహద్దుల్లో బంగ్లా టెర్రరిస్టు చర్యలను ఆమె సమర్థించారు. అయితే ఎప్పటిలాగానే భారత్ బంగ్లాదేశ్ తో స్నేహంగానే ఉంటుందని, అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా తమ మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిద్దామనే ఆలోచనలతో సమావేశం జరిగినట్లు సమాచారం. శాంతి భద్రతల విషయానికి వస్తే అది ఆ దేశానికి సంబంధించిన అంతర్గత సమస్య. అందులో జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమమని అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలలో భారత భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. చొరబాటుదారులు ఎవరూ భారత భూభాగంలో చొచ్చుకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక బంగ్లాదేశ్లో ఇరుక్కుపోయిన 3,000 మంది విద్యార్థులందరినీ భారత్కు ప్రత్యేక విమానం ద్వారా తీసుకొచ్చే ఏర్పాట్లు సత్వరమే చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.